మేడం, మిమ్మల్ని కలవడానికి యామిని అనే ఆవిడ వచ్చారు. అలాగా, రమ్మని చెప్పండి. సరే మేడం. నమస్కారం మేడం. నమస్కారం. నా పేరు యామిని, మేజర్ అర్జున్ ప్రసాద్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఓ, కూర్చోండి. ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకండి? పర్వాలేదు మేడం. ఓకే, కూర్చోండి. చెప్పండి. ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. గౌతమ్ అహల్య విషయంలో మీరు మంచి తీర్పిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదితి మీ డాటర్ కదా? అవును మేడం. అదితి గౌతమ్ని ఇష్టపడిందంట కదా? చెప్పాను కదా మేడం, ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ క్లోజ్ అని. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మా అబ్బాయి నందుకి, అర్జున్ ప్రసాద్ అన్నయ్య చిన్న కూతురు శ్రావ్యకి, అలాగే గౌతమ్ అదితిలకి పెళ్లి చేద్దాం అనుకున్నాం. నందు శ్రావ్యుల పెళ్ళైతే జరిగింది గాని బ్యాడ్ లక్. గౌతమ్ అదితిల పెళ్ళే అహల్య వల్ల ఆగిపోయింది. అందుకే అదితి అప్సెట్ అయింది. అప్పటికీ నేను చాలాసార్లు చెప్పి చూశాను, లైఫ్ అంటే మనం అనుకున్నట్టుగా జరగదు, దేవుడు రాసిన తలరాతిని బట్టే మనము నడవాలి అని. నువ్వు గౌతమ్ ఒకరినొకరు ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రూలేం లేదు కదా. అలా చేసుకున్న వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పి చూశాను. నీ జీవితం కూడా అంతే అనుకోమని చెప్పాను. మంచో చెడు అహల్య గౌతంల పెళ్లి జరిగిపోయింది. భార్యాభర్తల మధ్యలోకి నువ్వు వెళ్లకు అని అదితికి నచ్చజెప్పి చూశాను. కాని తన మొండి పట్టుదల కారణంగా సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చింది. ఏది ఏమైనా పెళ్లైన జంటని విడదీయడం చాలా పాపం మేడం. మీరు ఎక్కడ వాళ్లకు విడాకులు ఇస్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ మీరు మానవతా దృక్పథంతో చాలా మంచి తీర్పిచ్చి మీలాంటి న్యాయమూర్తులకి ఆదర్శంగా నిలిచారు. ఇదంతా నా క్రెడిట్ కాదమ్మా. వాస్తవంగా విడిపోవాలని ఆ జంటకి లేదు, ఆ ఫ్యామిలీకి కూడా లేదు. వాళ్ళు కలిసి ఉండాలనుకున్నారు, ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళు కలిసే ఉండాలని అనుకున్నారు. వాళ్ళది చాలా మంచి కుటుంబం. వాల్యూస్, ఎథిక్స్, బాండింగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్న ఫ్యామిలీ. ముఖ్యంగా అహల్య ఒక గొప్ప అమ్మాయి. మీ రెండు కుటుంబాల కోసం